మీరు ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారమ్మా? మీరు 12 సంవత్సరాలు అయితే కదా. 12 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నారు. ఈ బైబిల్ పట్టుకొని ఏడ్చుకున్నా అంతా దేవుడికి మీకెందుకు ఆ నష్టం జరిగిందంటే నేను చెప్తాను చూడమ్మా. ఇతను, నేను, వాళ్ళు అందరూ కూడా క్రిస్టియన్లను పుట్టి, క్రిస్టియన్లను పెరిగి, క్రిస్టియన్ జీవితం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు డబ్బా క్యాండిడేట్. ఈయన దేవుడు కాదు. ఈయనను ఎప్పుడైతే దేవుడుగా పూజించడం స్టార్ట్ చేశామో మాకు అందరి కష్టాలు వచ్చాయి. మీకు హాయ్ ఫ్రెండ్స్, నాకు ప్రవీణ్ మధ్య జరిగినటువంటి వాట్సాప్ కాన్వర్జేషన్ ఒకసారి మీరు గమనించండి. ప్రవీణ్ తమ్ముడు, యేసు ప్రభువుల వారు డబ్బా క్యాండిడేటా? ఇప్పుడు లాస్ట్ వీడియో నేను ఒకటి చేస్తే అందులో నుంచి దాన్ని ఎరేజ్ చేయమన్నారు. సో నేను కనీసం వాళ్ళు ముఖాలు కూడా చూపించలేదు. టిఎస్ గారు దాన్ని నాకు ఫోన్ చేసి దాన్ని చేపించేశారు. ఆయన అర్థమవుతుందా? అది దేవుడు మాకిచ్చిన జ్ఞానం, యేసు ప్రభువుల వారు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది అని అన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుని జ్ఞానం మాకుంది కాబట్టి మేము అలా చేసాం. తర్వాత అప్పుడు మీరు మాట్లాడుతూ ఇక్కడ నుంచి యేసు ప్రభు గురించి మేము చెప్పుకోము, మేము మా దేవుని గురించి చెప్పుకుంటామని నువ్వు నాకు పెట్టావు వాయిస్ మెసేజ్. అర్థమవుతుందా? అయితే ఇందులో యేసు ప్రభు డబ్బావాడు అని అన్నారు. ఏ విధంగా డబ్బావాడు నాకు కొంచెం చెప్పు ప్రవీణ్ తమ్ముడు. నేనేమంటానంటే, మీరు గర్భాభిషేకం చేసుకోండి, సంతోషం, మంచిది, తప్పే కాదు. అర్థమవుతుందా? తప్పు కాదు. కానీ యేసు ప్రభు డబ్బా అని ఎందుకు చెప్పావు? నీ దేవుళ్ళో డబ్బాతనం లేకపోతే చెప్పుకొని చెయ్యి. యేసు ప్రభు గురించి ఆ విధంగా చెప్పడం ఎంతవరకు సమంజసం? చెప్పు ప్రవీణ్ తమ్ముడు ప్లీజ్. భరత్ పరీక్షలకు సంబంధించి ఆడియోలు, ఏడుపులు, బెదిరింపులు అన్నీ మేము చాలా వరకు బయటపెట్టాం. తర్వాత భరత్ పరీక్షలు ఫోన్ చేసి వద్దంటే తీసేయండి అంటే మేము తీసేసాం. ఆ తర్వాత అతని పేరేంది కిరణ్ పాల్ సంబంధించి కూడా మాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఆ తర్వాత ఫోన్లో ఎందుకు పర్సనల్గా అటాక్ చేయడం అని చెప్పేసి మేము అది కూడా తీసేసాం. కిరణ్ పాల్ సంబంధించి కావాలంటే నువ్వు WCM మినిస్టర్కి ఫోన్ చేసి అడగచ్చు, తర్వాత భరత్ పరీక్షలకు ఫోన్ చేసి అడగచ్చు. నేను గోపి గారు చాలా ఆడియోలు ఇప్పుడు కూడా నేను అక్కడ, కాకపోతే అతనికి ఎందుకు పర్సనల్ అటాక్ అని మేము చేయట్లేదు. అది ఫస్ట్ పాయింట్. ఇలా అంటే మేము ఇంకా కొన్ని ఇవి మీకు తెలియని మేము చాలా చేసాం. చాలా అంటే చాలా చేసాం. పోనీలే ఎందుకులే పర్సనల్ అటాక్ అని. అది ఇప్పుడు ఏంటంటే అక్కడ పిల్లలకి వాళ్ళకి వాళ్ళు మళ్ళీ ఆగస్టు 15న పిలిచారు. అదే అనాథాశ్రమంలో పిల్లలు. ఇప్పుడు నేను ఈ స్పీచ్ ఇవ్వడం వల్ల జరిగే లాభం ఏంటి నేను చెప్తాను చూడండి. ఆ రోజు పిల్లలు ఎన్నడూ లేని విధంగా రాత్రి 11-12 గంటల వరకు ఎవరు పడుకోలేదు. నా పుస్తకాన్ని, నా బుక్లెట్ మొత్తం చదివారు. మొత్తం మా పిల్లలు చర్చకి వెళ్ళట్లేదు. వాళ్ళ హాస్టల్ వార్డనే వెళ్ళనివ్వలేదు కూడా. ఇంక వద్దు మీరు వెళ్ళకండి, ప్రవీణ్ చెప్పారు కదా, మీరు ఆ పరిణామం చెప్పండి, మీరు పాటించండి అని చెప్పి అందరూ గుడికి బొట్టు పెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళే వాళ్ళు తక్కువ, ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళట్లేదు. ఆ పుస్తకం చదివిన తర్వాత మారిపోయారు. ఒక గ్రామం వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కానుకలు, దశమాగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళ బ్రెయిన్లో నిండుతున్న హిందుత్వం మీద విషయం ఏదైతే ఉందో ఆ విషయం నుంచి వాళ్ళు మంచిగా బయటకు వస్తారు. అది మీకు అర్థం కాదులే. ఒక ఊరిలో మేము మొత్తం 12 మందిని మేము పూర్తిగా హిందుత్వంలోకి మేము మార్చాం. ఆ 12 మంది రోజు హ్యాపీగా, సంతోషంగా, 100కు 1000 రెట్లు సంతోషంగా ఉన్నారు. అక్కడ పోయితే మేము మమ్మల్ని గుర్తుపట్టేసి మాకేమంటే చెప్తారు కూడా, మీరు చెప్పిన దాని వల్ల మేము చర్చి మానేసామని చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి వాళ్ళు మేము పోయినప్పుడు మమ్మల్ని గుర్తుపట్టి చెప్తూ ఉంటారు. అది వాళ్ళలో జీవితాల్లో సంతోషాన్ని నింపడానికే మా ప్రయత్నాలన్నీ. బ్రదర్, మరి మా దేవుని దయ్యం అంటుంటే మీరు ఏం చేశారు చెప్పండి? వేదాలలో యేసు అని చెప్పి పుస్తకాలు రాసి కొన్ని వేలాది మంది హిందువుల బ్రెయిన్లో వేదాలు యేసు ఉన్నాడని చెప్పేసి హిందుత్వం వైపు మతం మార్చినప్పుడు మీరు ఏం చూస్తున్నారు చెప్పండి? నిన్నగాక మొన్న వీడియోలో శివుణ్ణి, దేవతను తిడుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? తర్వాత వాడు ప్రవీణ్ అని ఒక పాస్టర్, నేను విగ్రహాలు పడగొట్టేశాను అది అని చెప్పేసి అన్నప్పుడు మీరేం చేశారు చెప్పండి? వీడు సుధీర్ అని ఒక పాస్టరు తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళేసి ఈ విగ్రహాలు పూజ చేస్తే నరకానికి వెళ్తారని చెప్పేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాడు వీడియో చేసి మళ్ళీ ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? కనకదుర్గమ్మ దేవతను ఎన్ని రకాలుగా దూషిస్తూ వీడియోలు చేస్తూ దయ్యం అంటూ భూతాలు అంటూ చెప్పినారో చెప్పండి? రాముణ్ణి వ్యతిరేకిస్తూ ఇవన్నీ ఎన్ని రకాల రామాయణం, రంకు, భాగవతం, బొంకని చెప్పేసి మీకు ఎన్ని వీడియోలు చూపించాలో చెప్పండి? ఒక ప్రోగ్రామే ఉంది. కాబట్టి ఇవన్నీ స్టార్ట్ చేసిన ఫస్ట్ మీరే. అది మీ తప్పు కాదు. మీరు చాలా మంచోళ్ళు, ఇప్పటికీ చెప్తున్నా, మీరు మా వాళ్ళు చాలా మంచోళ్ళు. మీరు ఏదైతే పట్టుకున్నారో ఆ బైబిల్ అనేది, ఆ బైబిల్లే మిమ్మల్ని ఇలా తయారు చేసింది. వాళ్ళ దేవత స్తంభాలు ధ్వంసం చేయండి, కూల్చండి, ఆక్రమించండి, వాళ్ళ దేవుళ్ళు సైతాన్లు అని చెప్తూ మిమ్మల్ని అలా తయారు చేసింది మీ వెనక ఉన్నది బైబిల్. ఇప్పుడు ఆ బైబిల్ దరిద్రం తెలుసుకొని నిన్నగాక మన శివశక్తి ఛానల్లో పాస్టరే బయటకు వచ్చాడు. నాకు తెలిసి 8 మంది పాస్టర్లు క్రిస్టియానిటీని వదిలేశారు. పాస్ట్ అవుదామని చెప్పేసి బైబిల్ ట్రైనింగ్ తీసుకొని ఇది ఫేక్ అని చెప్పి తెలిసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? మీరు కూడా ఏదో రోజు వస్తారు. ఈ దేశం మీద ముందు ప్రేమ ఉంచండి, ఆటోమేటిక్గా ఆ బైబిల్ దరిద్రం నుంచి మీరు బయటకు వస్తారు. తమ్ముడు ప్రవీణ్, నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే జవాబు ఏంటి? ఇప్పుడు నీ పేరు అడిగినప్పుడు నీ పేరే చెప్పాలా, అంతే కదా? నీ పేరు అడిగినప్పుడు నీ పేరే చెప్పాలా, అంతేకాని భరత ప్రక్షాళ్ గారి గురించి నాకేం తెలుసు, WCM ఎవరో పేరు చెప్పావు, ఆయన గురించి నాకేం తెలుసు, వాళ్ళ గురించి నేను అడిగానా? చెప్పు, నేను అడిగానా? వాళ్ళ విషయాల గురించి నాకు తెలీదు.
ఏం జరిగే తెలియదు. నేను అడగలేదు కదా. నేను అడిగింది ఏంటి? ఇప్పుడు ఆ మహాతల్లి ఎవరైతే నువ్వు గర్భాప్సి చేసావో గర్భాప్సి చేసుకో, సంతోషం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆమె నీ దగ్గరకు వచ్చిన దానివల్ల ఆమెకి నష్టం, నీ వల్ల ఆమెకి నష్టం. ఓకే, తర్వాత విషయం తర్వాత. యేసు ప్రభుని డబ్బా అని ఎందుకు అన్నావు అని ప్రశ్న అడిగి నేను దానికి మాత్రమే సమాధానం చెప్పాలా. అప్పుడు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, అప్పుడు వాళ్ళు చేసినప్పుడు నువ్వేం చేసావు? మేము ప్రతి ఒక్కటి ఖండించాము తమ్ముడు, ప్రతి ఒక్కటి ఖండించాం. ఎవరు కూడా ముందుగా నీ వాళ్ళు మాట్లాడితేనే దానికి వీళ్ళు కౌంటర్ ఇస్తారు ఎవరైనా సరే. అర్థమవుతుందా? నేను నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆమె దగ్గర యేసు ప్రభుని డబ్బా అని ఎందుకు అన్నావు? ఇది నా పాయింట్. ప్లీజ్ సమాధానం చెప్తాను. ఏంటి తమ్ముడు ఇంకా సమాధానం రాలేదు? ఇప్పుడు రామాయణం రంకు భాగవతం బంకు అని ఎవరన్నారు? ఎందుకన్నారు? ఎవరు అసలు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు? నాకు చెప్పండి బ్రదర్, చెప్పండి. తర్వాత మీరందరూ మా వాళ్ళే అనంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను అంటాను, నువ్వు మావాడివే, నువ్వు డబ్బా రామాయణం పట్టుకుని ఈ విధంగా చెడిపోయావు అని నేను అన్నాను అనుకో, దానికి నువ్వు ఆన్సర్ ఏం చెప్తావు? చెప్తాడు తమ్ముడు ప్రవీణ్, ఇప్పుడు మీ అమ్మగారు నాకు అమ్మ, ఆమె అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. సో ఇప్పుడు ఆ పెద్దావిడిని ఏ విధంగా అయితే గర్భాప్సి చేసావు, అదేవిధంగా మీ అమ్మగారు, అదే మా అమ్మ, ఆమెను ఇదే విధంగా బయట తీసుకొచ్చి, అమ్మ నువ్వు బైబిల్ పట్టుకొని నాశనమైపోయావు అని చెప్పి ఒక వీడియో చేయగలవా? రేపు షూటింగ్ ఉంది. ఈ పాస్టాలు చేసిన మోసాలు వాటి గురించి షూటింగ్ ఉంది ఒక 3 days. ఈ 3 days వరకు నేను చాలా ఫుల్ వర్క్లో ఉంటాను. ఆ తర్వాత చూద్దాం ఈ ఏసు అంటే ఏంది, ఈ ఏసు మతంలోకి వెళ్తే వచ్చే నష్టాలు ఏంటి, అసలు పాస్టాల మైండ్ సెట్ ఏంటి అనేది కళ్ళకట్టినట్లు మీకు చూపిస్తాను షార్ట్ ఫిల్మ్. కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను, ఆ తర్వాత చూద్దాం. తమ్ముడు నేను అడిగిన ప్రశ్న ఏంటి, మరలా మీరు చెప్పే జవాబు ఏంటి? ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు కదా, ఆమె నాకు అమ్మ, ఆమెను తీసుకుని వచ్చి కెమెరా ముందుకి షార్ట్ ఫిల్మ్ తీస్తుంటున్నారు కదా, అక్కడికి తీసుకువెళ్ళు, లేదా ఇంటి దగ్గర ఉంటుంది కదా, ఇంటికి వెళ్ళి అమ్మ నువ్వు యేసు ప్రభు నమ్ముకుని చెడిపోయావు అని ఒక వీడియో చేసి పెట్టచ్చు కదా అని నేను అడుగుతున్నాను తమ్ముడు. నీకు షూటింగ్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడగట్లే. ఫస్ట్ ప్రశ్న ఏంటి, యేసు ప్రభుని డబ్బా అన్నావు ఆమె దగ్గర, దానికి జవాబు చెప్పలేదు. రెండవది, మీ అమ్మగారు ఆమెని బయట తీసుకొచ్చి, అమ్మ నువ్వు ఈ బైబిల్ పట్టుకుని చెడిపోయావు, నాశనం అయిపోయావు అని ఒక వీడియో చేసి పెట్టమంటున్నా. నేను అడిగే ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే జవాబు ఏంటి? విన్నారు కదా ఫ్రెండ్స్, నేను అడిగినటువంటి 2 ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భుజాలు తడు చూసుకొని ఏవేవో జవాబులు చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయినటువంటి ప్రవీణ్